మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుంచి 25వ రోజు. అంశము: నా స్వస్థత కొరకు దేవునికే అధిక స్తోత్రము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను 11వ అధ్యాయము 40వ వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు, ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. లూక 18వ అధ్యాయము 43వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఇటీవల కొద్ది కాలం పూర్తిగా అంధుడైన జాన్ రైన్ అనే మనిషి స్వస్థపడ్డాడు. 20 సంవత్సరాలకు పైగా పోర్ట్ వెయిన్లో పెన్సిళ్ళు అమ్ముకుంటూ భిక్షాటన చేసేవాడు. అతన్ని ఒక కూటంలోనికి తీసుకువచ్చారు. అతడు ఒక కేథలిక్ మతస్థుడు. వేదికపైకి రాగానే నేను చూసి, అయ్యా, నువ్వు మతం ప్రకారం కేథలిక్ కదా అని అడిగాను. అతడు అవును అదేనండి అన్నాడు. నేను అడిగాను, నువ్వు ఎన్ని ఏళ్ల నుండి అంధుడిగా ఉన్నావు? 20 ఏళ్లకి పైగా సార్ అని సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపు అతనితో మాట్లాడాను. నేను గమనించాను, అతడు ఒక నిజాయితీ గల వృద్ధుడని నాకు తెలిసింది. అతనికి చూపు వచ్చినట్లు నేను చూశాను. వెంటనే నేను చెప్పాను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు చూపు కలిగింది. ప్రభువు గతంలో నువ్వు చేసిందేమిటో, లేదా నువ్వు చేయవలసినదేమిటో, లేదా నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో నాకు తెలియజేస్తే నీవు నమ్ముతావా? అలా నేను చెప్పిన తర్వాత ప్రభువు దాని గురించి నాకు తెలిపాడు. ఒక దర్శనం కలిగింది. అతడు స్వస్థపడ్డాడని నేను చెప్పాను. అతనిని వేదిక నుండి దింపారు.
తరువాత అతడు మళ్ళీ వరుసలోనికి వచ్చాడు. కానీ అతని ప్రార్థనా కార్డు రద్దయింది. అప్పుడు నేను ఏమైంది అని అడిగాను. అతడు, సార్, నేను స్వస్థపడ్డానని మీరు నాకు చెప్పారు కదా అన్నాడు. నేను, నువ్వు నన్ను నమ్ముతానని చెప్పావుగా అని అడిగాను. అతడు, అవును, నేను నమ్ముతున్నాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అయితే నన్ను ఎందుకు సందేహిస్తున్నావు? నిన్ను స్వస్థపరిచానని నేను చెప్పలేదు. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న వాక్యం. అతడు నాకు అర్థం కాలేదు అన్నాడు. రెండవ రాత్రి అతడు రెండవ బాల్కనీలో కూర్చున్నాడు. అప్పుడప్పుడు లేచి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, దేవునికి మహిమ, ఆయన నన్ను స్వస్థపరిచాడు, దేవునికి మహిమ, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని గట్టిగా అరిచేవాడు. అప్పుడు కొంతమంది శ్రేణి కాపరులు అతనిని అణగదీయడానికి ప్రయత్నించారు. నేను, అలా చేయవద్దు, అతనిని వదిలేయండి అన్నాను. అతడు ఎక్కడికి వెళ్ళినా వీధుల్లో ప్రభువుకి స్తోత్రం, ప్రభువుకి స్తోత్రం, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని ఆపకుండా ప్రకటించేవాడు. 2-3 వారాల తర్వాత కూడా అతడు పత్రికలు అమ్ముతూ అధిక స్తోత్రము, అధిక స్తోత్రము, దేవునికి మహిమ, దేవునికి మహిమ, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని అరిచేవాడు. ప్రజలు అతన్ని వెర్రివాడిగా చూసి నవ్వుకునేవారు. ఒకరోజు మరొక వార్తాపత్రిక అబ్బాయి అతన్ని బార్బర్ షాప్కి షేవ్ చేయటానికి తీసుకువెళ్ళాడు. కుర్చీలో కూర్చోబెట్టారు. బార్బర్ తన కత్తిని పదును పెట్టి అతని ముఖమును ఒకవైపు షేవ్ చేయసాగాడు. ఈ కుర్రాడు డాడ్-రైన్ అని పిలిచాడు. అతడు, అవును బాబు, ఏమిటి అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు, నువ్వు ఆ పరిశుద్ధాత్మతో నిండిన కోటానికి వెళ్ళావని విన్నాను అని అన్నాడు. అతడు, అవును, వెళ్ళాను అన్నాడు. నువ్వు స్వస్థపరచబడ్డావని చెప్పుట విన్నాను అని అడిగాడు అతడు. అవును, దేవునికి మహిమ, ఆయన నన్ను స్వస్థపరిచాడు అని అనిన వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అక్కడి నుండి అతడు గడ్డం సగం చేసిన కుర్చీ నుండి దూకి మెడ చుట్టూ తువాలు కప్పుకుని వీధిలో పరిగెత్తసాగాడు. వెనకాల బార్బర్ కూడా పరిగెత్తాడు. మీరు ఎన్నడూ చూడని అద్భుతమైన దృశ్యం. అతడు ఈ రోజు వరకు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ఎందుకు? అతడు దేవుని వాక్యాన్ని యథార్థంగా నమ్మాడు. అవును సార్, అతడు దేవుని వాక్యాన్ని యథార్థంగా నమ్మాడు. ఇదిగో, అందరికంటే గొప్పవాడు ఇక్కడే ఉన్నాడు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన గొప్ప అంశము. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా చాలా మంచి అంశాన్ని ఈరోజు కొరకు మనం చదువుకున్నాం. నిజంగా విశ్వాసం అనేది మన జీవితాల్లో చాలా గొప్ప భాగమై ఉన్నది. మనం ప్రతిరోజు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనం అవిశ్వాసాన్ని మనసులోకి తెచ్చుకొని మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఓడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ విశ్వాసం అనేది మన ఆత్మీయ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమని ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవలసిన విషయం. ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వం. మన జీవితంలో ఏదైతే మనం పొందుకోవాలని ఆశిస్తున్నామో దానికంటే ముందుగా మనకి చాలినంత విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క పేజీలోని సారాంశం ఏమిటంటే, అంధుడైన జాన్-రైన్ పూర్తిగా బ్లైండ్, గుడ్డివాడు
అని మనం విన్నాం. అయితే అతడు చూపు పొందాలని ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారితో ప్రార్థనా వరుసలోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, ఆయన ప్రార్థన చేసిన తర్వాత అతడు పూర్తిగా విశ్వసించకుండా మరొకసారి లైన్లోకి రావటం, ఆ యొక్క ప్రార్థనా కార్డు రద్దు చేయటం, ఇలా కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఎందుకంటే అతడు విశ్వాసాన్ని తొణికిసలాడాడు. ఇక్కడ మనం గతంలో చెప్పుకున్నాం, అబ్రహాముని విశ్వాసానికి మూలపురుషుడికి ఎందుకు చేశాడు అంటే విశ్వాసం అనున్నది అతనిలో పూర్తిగా పరీక్షించబడింది. విశ్వాసం అనున్నది అతని ద్వారా నిరూపించబడినది. మరి విశ్వాసము అబ్రహాము పూర్తిగా దేవునికి లోబడే వరకు దేవుడు అతన్ని దీవించలేదు, అతన్ని ఆశీర్వదించలేదు. ఈరోజు ఇక్కడ మనలో విశ్వాసం, తొణికిసలాడే విశ్వాసం ఉన్నంతకాలం మనము ఏది కూడా దేవుని నుంచి పొందుకోలేము అనే విషయాన్ని మీకు గట్టిగా చెప్తున్నా. కనుక మనలో స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. మనలో బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇక్కడ జాన్ రాయన్ చూపు పొందటానికి మరి ప్రార్థన చేసిన వెంటనే రాలేదు, కానీ కొంత టైం పట్టింది. ఎందుకంటే అతనిలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. అతడు ప్రతి చోట మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవునికే మహిమ, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆయన నామానికే మహిమ అని చెప్తుండటం మనం విన్నాం. విశ్వాసం ఆయనలో పరీక్షించబడిన తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా ఆ యొక్క బార్బర్ కటింగ్ షాప్లో ఆ యొక్క చూపు రావటం, అతను సంతోషంతో సగము గెడ్డం గీసిన ఆ యొక్క తువాలుతో రోడ్లపై పరుగు పెట్టడం మనం చూసాం, మనం చదివి విన్నాం. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవునికి ఇవ్వబడిన గొప్ప ఆయుధం, గొప్ప వరం ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ అనేది మన జీవితాల్లో గొప్ప అంశమై ఉంది. కనుక మన జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రతి అంశం పైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఆయన నుంచి గొప్ప మేలును మనం పొందుకుందాం. అలాంటి గొప్ప కృప దేవుడు మన పట్ల ఉంచునుగాక. ఎత్తబాటు వరకు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి మన జీవితయాత్రను ఆయన కొరకే మహిమకరంగా జీవించులాగున దేవుడు మన పట్ల గొప్ప కృపను ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము నిర్గమాకాండము 12-13 అధ్యాయములు, మత్తయి 16 అధ్యాయము. మీరు విన్న ఈ అంశంలోని ఏదైనా సందేహాలు ఉంటే గనుక మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే సమస్తానికి చాలిన దేవుడని. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే.
అబ్రహాము విశ్వాసముతో దేవునిని నమ్మెను, ఒక్కనొక్క తన కుమారుని బలియువగా తెగించెను. అబ్రహాము విశ్వాసముతో దేవునిని నమ్మెను, ఒక్కనొక్క తన కుమారుని బలియువగా తెగించెను. బలి ఇచ్చిన గాని సజీవునిగా చేయునని నమ్మెను. బలి ఇచ్చిన గాని సజీవునిగా చేయునని నమ్మెను. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, యేసే సమస్తానికి చాలిన దేవుడని. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. విశ్వాసమునకు కర్తయైన దేవునిని నమ్ముము, ప్రతి భారము నుండి విమోచన దయచేయును. విశ్వాసమునకు కర్తయైన దేవునిని నమ్ముము, ప్రతి భారము నుండి విమోచన దయచేయును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, యేసే సమస్తానికి చాలిన దేవుడని. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే.
బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. విశ్వాసముతో నీవు ఆయన కొరకు ఎదురు చూచుచు నమ్ముము. విశ్వాసముతో నీవు ఆయన కొరకు ఎదురు చూచుచు నమ్ముము. నమ్ముట నీ